హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మేఘ్నా సింగిరెడ్డి. ఈ వీడియోలో నేను మీ అందరితో నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను చేసిన యాక్టివిటీస్ ఆర్ హాబీస్ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ అనే జర్నీలో చాలా ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఎగ్జైట్మెంట్ అవనివ్వండి, జాయ్, పెయిన్, లవ్ అండ్ ఫియర్ ఇవన్నీ ఉంటాయి. అలాగే నా ప్రెగ్నెన్సీ జర్నీలో కూడా సేమ్ ఇలానే అయ్యిందనమాట. అన్ని చేంజెస్ వచ్చాయి. అయితే ఇది ఓవర్కమ్ అవడానికి పీస్ఫుల్ అండ్ పాజిటివ్ థింకింగ్తో ఉండాలి అంటే ఏం చేయాలని ఆలోచిస్తే నాకు కొన్ని యాక్టివిటీస్ నాకు ఇష్టమైనవి చేస్తే చాలా రిలీఫ్గా పీస్ఫుల్గా ఉంటాను కదా అని నాకు థాట్ వచ్చిందనమాట. సో అప్పటి నుంచి నేను నా యాక్టివిటీస్ నాకు నచ్చినవి చేయడం స్టార్ట్ చేశాను. అవన్నీ చేస్తున్న కొద్దీ నాకు చాలా రిలాక్సింగ్గా అనిపించేది అనమాట, స్ట్రెస్ ఫ్రీగా అనిపించేది. నాకు ఇష్టమైన ప్రతి చిన్న యాక్టివిటీని నేను ఎక్స్ప్లోర్ చేశాను. నేను ఇప్పుడు చెప్పబోయేవన్నీ మీకు చిన్న చిన్న యాక్టివిటీస్ లాగా చిన్న చిన్న థింగ్స్లా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం ప్రతి చిన్నది చాలా మీనింగ్ఫుల్ అండ్ మెమరబుల్ అనమాట. ఫస్ట్ నేను చేసిన యాక్టివిటీ వచ్చేసి పెయింటింగ్ చేస్తున్నప్పుడు నన్ను నేనే మర్చిపోతానమాట. ఆ బ్రష్ని పట్టుకొని ఆ కలర్స్తో అలా పెయింట్ చేస్తూ ఉంటే చాలా రిలాక్స్గా స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది. నేను చేసిన పెయింటింగ్స్లో ఒకటైతే చాలా స్పెషల్. ఏంటంటే అది బేబీకి రిలేటెడ్ అనమాట. నేను దానికోసం అని చెప్పి స్పెషల్గా ఒక వ్లాగే చేశాను. అప్కమింగ్ వ్లాగ్స్లో మీరు అది చూడొచ్చు, ఏం పెయింటింగ్ చేశాను ఏంటి అని. పెయింటింగ్ చేస్తున్నప్పుడు నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే ఏ 2 కలర్స్ కలిపితే ఏ కలర్ వస్తుంది అనేసి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. ఈ కలర్ ఈ 2 కలర్స్ కలుపుదాం, ఏమొస్తుంది ఏంటి అని చూద్దాం అని చెప్పి చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశాను ఈ టైంలో. నేను ఐ ఎంజాయ్డ్ అలాట్ ఆ టైంలోని. అది నాకు ఒక రిలాక్సేషన్ కోసమే కాదు నేను చేసింది, అండ్ ఏదో ఒక కనెక్షన్ కూడా అనిపించేది అనమాట. అంటే నాకు ప్రెగ్నెన్సీ టైంలో నాకు పెయింటింగ్ చేయాలి అనిపించింది అంటే లోపల బేబీకి కూడా మేబీ ఆ ఇంట్రెస్ట్ ఉందేమో, అందుకే నాకు కూడా ఆ థాట్స్ వస్తున్నాయేమో అని చెప్పి నేనైతే ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి చేయడానికి ట్రై చేశాను పెయింటింగ్ కోసం చెప్పా కదా. నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ అనమాట. ఎంబ్రాయిడరీ అంటే పేషెన్స్ అని నేను బాగా తెలుసుకున్నాను. ఎంబ్రాయిడరీ చేయడం చాలా కష్టం. మెయిన్గా ఏంటంటే సూదిలోకి దారం దోచడం అనేది చాలా కష్టం అనమాట. దానికి ఉండాలి అసలైన పేషెన్స్. మా మమ్మీ కూడా ఎంబ్రాయిడరీ చేసేది నా చిన్నప్పుడు. ఒక 2-3 శారీస్ కూడా ఎంబ్రాయిడరీ చేశారు. సో ఆ ఇంట్రెస్ట్ ఏంటో మరి నాకు ఈ టైంలో వచ్చిందనమాట. సో అందుకని చెప్పి నేను అది ట్రై చేశాను. మా మమ్మీ నాకు స్టార్టింగ్లో చెప్పేది ఇలా చేయాలి అలా చేయాలి, అంటే ఎలా కుట్టాలి ఏంటి అని మొత్తం అంతా చెప్పేది అనమాట. దాన్ని బట్టి నేను యూట్యూబ్లో కొన్ని చూసుకొని ఏవో చిన్న డిజైన్స్ నేను కుడతా ఉండేదాన్ని అంతే. సో ఎంబ్రాయిడరీ అయితే కొన్ని డేస్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్కి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట హెయిర్ స్టైల్స్. సో నాకైతే అస్సలు హెయిర్ స్టైల్స్ అనేవి రావు. ఎప్పుడు ఒక క్లచర్ పెట్టేసుకోవడం ఆర్ఎల్స్ పోనీటైల్ అలా నార్మల్గా అల్లుకుంటాం కదా, అలాగా అంతే. ఆ 3 వచ్చనమాట, ఇంకేవి నాకు రావు. నాకు ఎందుకో తెలియదు కానీ హెయిర్ స్టైల్స్ మీద బాగా పిచ్చి పట్టింది అనమాట. మా చెల్లి ఇష్టం మీద కొన్ని ట్రై చేస్తూ ఉండేదాన్ని, నా హెయిర్ మీద కొన్ని ట్రై చేస్తూ ఉండేదాన్ని. నా హెయిర్ మీద నాకు నేను వేసుకుంటే షోల్డర్ పెయిన్స్ వస్తూ ఉండేవన్నమాట. అందుకే మా చెల్లి హెయిర్ మీద ట్రై చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడైతే నాకు ఫ్రెంచ్ బ్రైడ్ బాగా వచ్చేసింది, అండ్ ఇంకా కొన్ని వచ్చాయన్నమాట. వాటి నేమ్స్ అయితే నాకు తెలియదు కానీ కొన్ని అయితే వచ్చు. ఒకవేళ నాకు బేబీ గర్ల్ పుడితే మాత్రం తనకి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేయాలని చెప్పి నాకు బాగా కోరికుండే. అందుకనే నేను ఇప్పుడు బాగా నేర్చుకుంటున్నాను హెయిర్ స్టైల్స్ అవన్నీ వేయడం. సో నేను చేస్తున్నంతసేపు హ్యాండ్ పెయిన్ వచ్చినా సరే నాకైతే చాలా ఫన్ అనిపిస్తుంది అనమాట. చాలా ఇంట్రెస్ట్ పెట్టి అయితే నేర్చుకుంటున్నాను. అంటే వచ్చిన 2-3 హెయిర్ స్టైల్స్ అయినా మంచిగా వేస్తే చాలు. ఎందుకో ఒకరోజు సడన్గా నాకు మెహందీ పిచ్చి కూడా పట్టింది గాయస్. మెహందీ అంటే ఎందుకో తెలీదు, బాగా పిచ్చి పట్టేసింది అనమాట. దీనికి కూడా మా చెల్లి హ్యాండ్స్ యూజ్ చేసేదాన్ని. లిటరల్లీ నా హ్యాండ్స్ సరిపోవు కదా, అందుకని తన హ్యాండ్స్ కూడా యూజ్ చేసేదాన్ని అనమాట. పిచ్చివన్నీ గీసేదాన్ని. తనకు అసలు ఓపిక ఉండేది కాదు. 3-4 అవర్స్ ఒక హ్యాండ్ పెట్టేదాన్ని అనమాట, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. తనకి ఓపికే ఉండదు కానీ నా కోసం బలవంతంగా కూర్చొని మరీ పెట్టించుకునేది. సరేలే అక్క, నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా నేర్చుకోలే అనేసి కూర్చునేది అనమాట. మధ్యలో గ్యాప్ తీసుకుంటూ వేస్తూ అలా చేసేదాన్ని. అయితే నా సీమంతంకి నేనే వేసుకున్నాను, అంటే ఒక హ్యాండ్కి ఫుల్గా నేనే వేసుకున్నాను. సెకండ్ హ్యాండ్కి మా వదిన హెల్ప్ చేశారు నాకు. సో మొత్తానికి అయితే అస్సలు ఏమీ రాదు మెహందీ నుంచి, జస్ట్ బిగినర్ వరకు వచ్చాను.
ఒకవేళ అమ్మాయి పుడితే ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు మెహందీ కోసం అని చెప్పి నేనే ఎలాగో ఒకలాగా చిన్నప్పుడు అడ్జస్ట్ చేసుకొని పెట్టేయచ్చు అన్న ఒక కాన్ఫిడెంట్ వస్తుంది కదా నాకు. అందుకోసం అని చెప్పి మెహందీ పిచ్చి పట్టిందో మరి ఏంటో తెలియదు కానీ ర్యాండమ్గా ఒకరోజు అయితే మెహందీ నేర్చుకోవాలి అనేసి అయితే పట్టుదలతో నేర్చుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ ఇంకా 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 బాగా నేర్చుకుంటానేమో చూడాలి. నేను ఇక్కడ నా మెహందీ ఇమేజెస్ కూడా పెడతానమాట. ఎలా వేసాను ఏంటంటే అవన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటాయి, ప్లీజ్ నవ్వుకోకండి దయచేసి. అండ్ నా సీమంతంకి నేను మెహందీ నా ఓన్గా పెట్టుకున్నాను నేను చెప్పాను కదా, అప్పుడైతే బేబీ షాక్సెస్ అని డ్రెస్ అని అలాంటివన్నీ వేసాను అనమాట. అవన్నీ వేస్తున్నప్పుడు కొంచెం అంటే ఎలా అనిపించిందంటే చిన్న చిన్న షాక్సెస్, చిన్న చిన్న షూస్ ఇవన్నీ నాకు ఫ్యూచర్లో రాబోతున్నాయి, అవన్నీ చూడబోతున్నాను అని ఒక మంచి ఫీల్ అయితే కలిగిందనమాట. నా ప్రెగ్నెన్సీలో ఇది బెస్ట్ మెమరీగా ఉండిపోతుంది. ఎందుకంటే ఏ ఫంక్షన్స్కి అయినా సరే నేను పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెహందీ పెట్టుకున్నానే కానీ నాకు నేనుగా ఎప్పుడు పెట్టుకోలేదు. ప్రెగ్నెన్సీ టైంలో నేను నా సీమంతంకి ఇలా పెట్టుకున్నాను కాబట్టి ది బెస్ట్ మెమరీ అనమాట ఇది నాకు. నెక్స్ట్ వచ్చేసి స్కెచ్ బుక్ గైస్. అంటే నేను ఆ బుక్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. స్కెచ్ బుక్లో నేను నాకు ఆ చిన్న చిన్న డ్రాయింగ్స్ అవ్వచ్చు ఏమో, నాకు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి గూగుల్లో చూసి వేయాలనిపించేది, వేసేదాన్ని అనమాట. సో ఇప్పుడైతే నేను మీకు అవన్నీ చూపిస్తూ ఉంటాను చూడండి. ఇది నా ప్రెగ్నెన్సీ డేస్ స్టార్టింగ్లో వేసాను అనమాట, బెంటెన్. ఇంకా చాలా ఉన్నాయి గైస్, ప్రతి చిన్నది చూపించాలంటే చాలా టైం పడుతుంది, మీకు ఎక్కువ ఓపిక ఉండదు, వీడియో కూడా లెంతీ అయిపోద్ది కదా. అండ్ సో మండాలో కూడా అయితే నేర్చుకున్నాను అనమాట. ఏవో చిన్న చిన్నవి గీస్తూ ఉండేదాన్ని అంతే. ఇది తునిగా ఏదో సరదాగా గీస్తూ ఉండేదాన్ని అనమాట. దివాళీ టైం స్పెషల్ లాగా గీసాను అనమాట ఈ మండల ఆర్ట్. ఈ మధ్య ఇలాంటి శారీస్ మీద ప్రింట్ అయితే వస్తున్నాయి కదా, అందుకని చెప్పి అది రెఫరెన్స్గా తీసుకొని నేను ఇది గీసాను అనమాట. ఓకే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి. పర్లేదు అంటే మరీ నేను చిన్నపిల్లల బొమ్మల్లాగా అనిపించవచ్చు కానీ ఏదో ట్రై చేశాను అంతే. అండ్ మెయిన్గా లాస్ట్ వచ్చేసి ఒక బేబీ బొమ్మ అయితే గీసాను అనమాట. ఇది గీస్తున్నంతసేపు నాకు నా బేబీయే గుర్తొచ్చేది అనమాట. మన చిన్నప్పుడు వాళ్ళు ఎలా పడుకుంటే ఉజ్జుగా బాగుంటారు కదా, సో అవన్నీ మెమరీస్ అవన్నీ భలే అనిపించేవి నాకు. ఇది ఆల్రెడీ గూగుల్లో రెఫరెన్స్ చూసే గీసాను కానీ ఏదైనా అక్కడిదే నా ఓన్గా గీసింది నా ఓనే కదా, అందుకని ఇవన్నీ పర్ఫెక్ట్ కాకపోయినా సరే చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే నేను దీనికోసం ఇన్వెస్ట్ చేసిన టైం అవనియండి, ఆ టైంలో ఎలా గీస్తే బాగుంటుంది అని చెప్పి నాకు నేను ఊహించుకున్న థాట్స్ ఇవన్నీ చాలా మెమొరబుల్ నాకు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఎంత హెల్దీ ఫుడ్ తింటే అంత మంచిది, అందుకని చెప్పి హెల్దీ రెసిపీస్ చేసుకొని తింటూ ఉండేదాన్ని. నేను ఎప్పుడు అవకాడో తినలేదనమాట, అవకాడో స్మూతీ కూడా చేసుకొని తిన్నాను. నెక్స్ట్ హెల్దీవే కాకుండా అన్హెల్దీకి వచ్చేసరికి మిక్చర్ అని, లాడు అని ఇవి కూడా నేను ట్రై చేశాను, గారెలు ట్రై చేశాను, గోంగూర చికెన్ ట్రై చేశాను. నేను ఎప్పుడు ఏవేవైతే ట్రై చేయలేదో అవన్నీ ట్రై చేసేదాన్ని అనమాట. ఇప్పుడు కుకింగ్ ఏదో ఒకటి క్రియేటివ్గా చేయాలనే థాట్లోనే ఉంటానన్నమాట. ఏది చేస్తే ఎలా వస్తుంది ఏంటి అనే ఎగ్జైట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది నాకు. ఇక్కడ మీకు ఇంకో స్పెషల్ న్యూస్ చెప్పాలి. ఏంటంటే నేను ఎప్పుడు టిఫిన్ చేసినా సరే బెంగళూరులో ఉన్నప్పుడు దోశ ఇడ్లీ ఈ రెండు ఎప్పుడు చేసినా సరే ఏంటంటే ఒక చిన్న దోశ వచ్చేలాగా దోశ బ్యాటర్ మిగలడం, చిన్న ఇడ్లీ వచ్చేలాగా ఇడ్లీ బ్యాటర్ మిగలడం ఇలా అవుతూ ఉండేది. అప్పుడు నేను ఆ చిన్న బ్యాటర్తోనే చిన్న దోశ చిన్న ఇడ్లీ వేసుకొని తింటూ ఉండేదాన్ని. అప్పుడు నాకు అనిపించేది అనమాట నా బేబీ కోసం అని చెప్పి ఇట్లా చిన్న చిన్నగా వస్తున్నాయేమో, అది కూడా అనుకోకుండా వస్తూ ఉండేవి. నేనేం ఇంటెన్షనల్గా చిన్నది వేయాలని వేసేదాన్ని కాదు. నాకు మహేష్కి వేసుకున్న తర్వాత చిన్న బ్యాటర్ మిగిలిపోయేదనమాట. క్యూట్గా ఆ చిన్న దోశ ఆ చిన్న ఇడ్లీలు వేసుకొని మా బేబీ కోసం అని చెప్పి నేను తినేదాన్ని అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అవి తింటున్నంతసేపు, చాలా క్యూట్గా అనిపించేది నాకు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా నా లైఫ్లో ఎప్పుడు ఇలా అవుతుంది అనుకోలేదు, అది అయ్యింది. ఏంటి అంటే మహాభారతం బుక్ కంప్లీట్ చేశాను గైస్. నేను ఎప్పుడు అనుకోలేదు, అంటే మహాభారతం అనే కాదు కానీ నేను ఎప్పుడు అనుకోలేదు బుక్స్ నేను చదవగలను, బుక్స్ చదివితే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అని నేను ఎప్పుడూ నా లైఫ్లో అనుకోలేదు. భగవద్గీత చదివితే ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంచిదని చెప్పి మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ చెప్తూ ఉండేవారు. వాళ్ళు చెప్తున్నారనే కాదు కానీ నాకు కూడా ఓకే కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కదా భగవద్గీత చదువుదామని చెప్పి నేనైతే ఆన్లైన్లో భగవద్గీత బుక్ ఆర్డర్ చేసుకున్నాను.
భగవద్గీత చదువుతూ ఉంటే నాకు డౌట్స్ వస్తూ ఉండేవి. నేనేమో మహేష్ని అడుగుతూ ఉండేదాన్ని అనమాట. వీళ్ళెవరు వాళ్ళెవరు ఇక్కడ ఎందుకు ఇలాగైంది అక్కడ ఎందుకు ఇలాగైంది అని మహేష్ని ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే తనేమో నీకు మహాభారతం ఫుల్గా తెలిస్తే కానీ భగవద్గీత నీకు అర్థం కాదు అనేసి తను అన్నాడు అనమాట. అప్పుడు సరే అని చెప్పి మహాభారతం ఆన్లైన్లో ఎక్కడైనా ఫుల్గా స్టోరీ ఉందా అని చూస్తే ఒక పీడిఎఫ్ దొరికింది నాకు. అందులో నేను మహాభారతం అంతా చదివాను అనమాట. లిటరల్లీ 1 or 2 monthsలో కంప్లీట్ చేసేసాను. 2 hours చదివేదాన్ని, అంత ఎక్కువ కూడా కాదనమాట. అయితే కంప్లీట్ అయ్యే టైంకి నాకు మహాభారతం అంతా ఒక అవగాహన వచ్చింది. చాలా నేర్చుకున్నాను కూడా. అందులో క్యారెక్టర్స్, సిచ్యువేషన్స్, మారల్ డెసిషన్స్ ఇవన్నీ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి అనమాట. స్టోరీ అలా చదువుతూ ఉంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లా ఫీల్ అయిపోతూ ఉండేదాన్ని. అంతలా ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట మహాభారతంలో. భగవద్గీత అయితే ఇప్పటికీ ఫుల్గా కంప్లీట్ చెయ్యాలి ఫ్యూచర్లోని. భగవద్గీత కర్మయోగాలో నాకు ఒకటి బాగా కనెక్ట్ అయ్యిందనమాట. అదేంటంటే రిజల్ట్స్ కోసం ఆలోచించకుండా డూ యువర్ డ్యూటీ విత్ లవ్ అనేసి. ఇదైతే నాకు బాగా కనెక్ట్ అయ్యిందనమాట. మనసులో మనకి ఏ విషయమైనా సరే కొంచెం క్లారిటీ ఉండాలి, అప్పుడే మనం చేసే పనిలో క్లారిటీ ఉంటుందని బాగా నేర్చుకున్నాను. నా ఈ 25 years జర్నీలో నేను ఎప్పుడూ అనుకోలేదన్నమాట నేను ఏదైనా బుక్ కంప్లీట్ చేస్తాను అని. బట్ ఈ జర్నీలో నేను మహాభారతం అనేది కంప్లీట్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ షాకింగ్గా కూడా ఉంది. నేనేనా ఇది కంప్లీట్ చేశాను అని చెప్పి. అండ్ ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటి అంటే మా డాడీ కూడా మహాభారతం బుక్ అనేది పర్చేస్ చేశారు, చదువుదాం కంప్లీట్ చేద్దాం అనేసి. బట్ అతను చేయలేకపోయారు. అందుకని చెప్పి నాకు అది కూడా మైండ్లో ఉండేదన్నమాట. అతను ఎలాగో చదవలేకపోయారు కదా, నేనైనా అది కంప్లీట్ చేద్దాము అని అదొకటి ఉండేది. అండ్ బేబీ కూడా నాకు అంతసేపు కూర్చొని చదవడానికి సపోర్ట్ చేసింది. అంత ఫాస్ట్గా నేను బుక్ అయితే కంప్లీట్ చేయగలిగాను. అండ్ ఈ బుక్ రీడింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గార్డెనింగ్ అనమాట. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే గ్రీనరీ చూసేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నా ఇంటి ముందు కూడా అలా గ్రీనరీ ఉంటే ఇంకంత హ్యాపీగా ఫీల్ అవుతానా అన్న చిన్న ఇది ఉండేది. టెర్రస్ పైన వేయడానికి కూడా నాకు అప్పుడు అంత అవగాహన ఇవేవి లేవు కదా, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఏదో చిన్న ప్లాంట్ అయినా వేద్దాం అనేసి అనుకున్నాను. అందుకని చెప్పి నేనైతే కొత్తిమీర ప్లాంట్ చేశాను అనమాట. నాకు అది పెరుగుతున్న కొద్దీ చాలా హ్యాపీగా అనిపించేది. రోజు బ్రష్ చేస్తున్నప్పుడు దాని అప్డేట్ చూసేదాన్ని అనమాట. ఎంత పెరిగింది ఏంటి, ఒకవేళ పెరగకపోతే ఎందుకు పెరగలేదు అని చెప్పి అలా టేక్ కేర్ చేసేదాన్ని, వాటరింగ్ చేసేదాన్ని డైలీ. ఇది బాగానే గ్రో కూడా అయ్యిందనమాట కొన్ని డేస్కి. ఏం లేదు, నార్మల్గా ఏంటవి ధనియాలు అంటారు కదా, అవే కొంచెం దంచేసి కాంపోస్ట్లో వేసేసామన్నమాట. వేసేసిన తర్వాత అది కొంచెం కొన్ని ఫ్యూ డేస్కి ఒక 7 daysకి అలాగా పెరగడం స్టార్ట్ అయ్యింది. నేను ఇప్పుడు బెంగళూరులో ఎందుకు ప్లాంట్స్ పెంచట్లేదు అంటే నేను బొబ్బిల్లో కొన్ని మంత్స్ ఉంటాను, బెంగళూరులో ఉంటాను. సో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాం కాబట్టి ప్లాంట్స్ ఎక్కడైనా చనిపోవడం ఇలాంటివి జరుగుతాయి కదా, అవన్నీ ఎందుకులే అనేసి నేనైతే ప్రెజెంట్కి అయితే ఆ ప్లాన్ అయితే చేసుకోలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో నేను ఒక డైరీ అయితే రాశాను అనమాట. బంప్ స్టోరీ ప్రెగ్నెన్సీ జర్నల్ అని చెప్పి ఈ డైరీ అయితే రాసుకున్నాను. అంటే వీక్ బై వీక్ ఏమేమి అప్డేట్ చేయొచ్చు ఏంటి అవన్నీ సరదాగా రాసుకున్నాను అనమాట. ఇదైతే నేను మీకు చూపించాను బికాజ్ ఇది టోటల్గా నాకు పర్సనల్ అనమాట. సో ఇది రాయడం వల్ల ఏంటి అంటే నాకు మెమొరీస్ అవన్నీ ఎప్పుడైనా చిన్న చిన్నవి మర్చిపోయినవి అప్పుడప్పుడు ఈ బుక్ చూస్తూ ఉంటే నాకు గుర్తొస్తూ ఉంటాయి కదా, ఈ వీక్లో ఇది జరిగింది, ఈ వీక్లో ఇది జరిగింది. బేబీ గ్రోత్ కోసం అవనియండి, స్కాన్స్ కోసం అండ్ ఆ టైంలో నా ఫీలింగ్స్ కోసం ఇవన్నీ నేనైతే ఈ బుక్లో రాసుకున్నాను అనమాట. అండ్ కొంతమంది మా ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళు ఏంటంటే నేను వాళ్ళని అడిగేదాన్ని అనమాట, మా ఫ్రెండ్స్ని ఏ రిపోర్ట్స్ వస్తాయి ఏంటి అనేసి. వాళ్ళేమో టిఫా స్కాన్ రిపోర్ట్స్ చెప్పేవారు వెళ్ళి. నాకు రిపోర్ట్స్ వచ్చేసరికి నేను కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని. వాళ్ళు ఇలా అన్నారు కదా నాకేటి ఇలా వచ్చాయి అనేసి. అంటే ఆ కన్ఫ్యూజన్ ఏవి నేను వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు ఉండకూడదు అని చెప్పి నేనైతే ఈ బుక్ అనేది రాయడం జరిగింది. రాయడం వల్ల అవి మనకి గుర్తుంటాయి కూడా, నాకైతే గుర్తుంటాయి, అందుకే రాసుకున్నాను అనమాట. ఇది నాకు బాగా హెల్ప్ఫుల్ కూడా అయ్యింది ఫర్దర్గా. నాకు అది తర్వాత చెప్తాను మీకు. వాళ్ళు అనేవారు అనమాట, అప్పుడు ఎప్పుడో అయ్యింది ఇప్పుడు ఎలా గుర్తుంటుంది అనేసి అంటూ ఉండేవారు. సో నేనైతే అలా మర్చిపోకూడదని అనుకొని ఇలా చేస్తున్నాను అనమాట. ఈ బుక్ రాయడం వల్ల నాకు ఏంటంటే ఒక ప్లానింగ్ అనేది రాసుకోవడం అనేది బాగా అలవాటైంది అనమాట. ఆ ప్లానింగ్ అంటే ఈరోజు ఇది చేయాలి, ఈరోజు ఇది చేయాలి అనేసి ప్లానింగ్ రాసుకుంటా ఉంటే
మనకి అవి ఈరోజు అవ్వకపోయినా సరే ఒక 1 వీక్ తర్వాత అయినా మేబీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నాకైతే ఒకరోజు కాకపోయినా ఇంకో రోజైనా అవుతున్నాయి. నేను అదే ఇప్పుడు ఫాలో అవుతున్నాను యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి. అది మనం బుక్లోనే కాదు ఫోన్లో నోట్స్లో రాసుకున్నా సరే పర్లేదు అనమాట. కానీ మెయిన్గా మనం పెన్ పెట్టి రాయడం వల్ల మనకు బాగా యూజ్ ఉంటుంది. డే బై డే ఏం చేయాలి ఏంటి అని. మెయిన్గా సాఫ్ట్వేర్ వీళ్ళకి వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మెయిన్గా యూట్యూబర్స్కి అయితే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడే మనకి ఐడియాస్ వస్తూ ఉంటాయి. అది మనం వెంటనే నోట్ డౌన్ చేసుకుంటే పర్లేదు, కానీ లేకపోతే మాత్రం మళ్ళీ మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఐడియాస్ అన్నీ. అందుకని చెప్పి యూట్యూబర్స్కి అయితే మాత్రం పెన్ డౌన్ చేసి రాయడమే చాలా 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 మెయిన్ థింగ్ అనమాట. సో అలా రాసుకోవడం వల్ల వర్క్ కూడా చాలా సింపుల్ అవుతుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ బుక్ నేను చూసుకుంటూ ఉంటే నవ్వుకుంటానేమో, ఏంటి నేనైనా ఇవన్నీ రాసినవి, ఏంటి నాకైనా ఇలాంటివి అయ్యాయి అనేసి ఫీల్ అవుతూ ఉంటానేమో నవ్వుకొని. ఈ మెమొరీస్ అన్నీ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయడం, నా జర్నీ అంతా మీతో షేర్ చేయడం నాకు చాలా బ్లెస్సింగ్గా అనిపిస్తుంది. జర్నీ అంతా నేను ప్రతి మూమెంట్ చాలా బాగా ఎంజాయ్ చేశానని అయితే చెప్పగలను నేను. ఈ వీడియోతో నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేశానో ఆర్ఎల్స్ ఎంటర్టైన్ చేశానో నాకైతే తెలియదు, కానీ నేను హార్ట్ఫుల్గా చెప్పగలను ఈ జర్నీ మొత్తం ప్రతి చిన్న మూమెంట్ కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.